కీచురాళ్ళు ప్రెజెంట్ ఈటీవీ విన్లో అరౌండ్ 1 అవర్ 50 మినిట్స్ రన్ టైంతో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. చూడని వాళ్ళు ఉంటే ఒకసారి అయితే చూడొచ్చు ఈ మూవీని. ఇది ప్రజెంట్ సొసైటీలో జరిగే స్మగ్లింగ్ గురించి కానీ సైబర్ సెక్యూరిటీ గురించి కానీ అయితే మూవీ ఉంటుందన్నమాట. సో అనుకున్నంత రేంజ్లో ఉండదు కానీ సో వన్ టైం వాచబుల్ అయితే చెప్పచ్చు స్ట్రిక్ట్లీ. ఇందులో ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూడొచ్చు అంటే చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ కూడా ఏమి ఉండదు. మధ్యలో కొన్ని వల్గర్ ఫోటో సీన్స్ అంటే క్రైమ్ సీన్స్ సంబంధించినట్టువైతే ఉంటాయి. ఇక స్టోరీ విషయానికి వచ్చినట్టయితే మూవీ స్టార్టింగ్లో ఒక కారు వెళ్తూ ఉంటుంది. దాన్ని వెంబడించి నలుగురు వ్యక్తులు ఆ కారులో ఉన్న వ్యక్తిని చంపేసి అక్కడ కారులో గోల్డ్ని అయితే తీసుకెళ్ళిపోతారనమాట. సో కట్ చేస్తే హీరోయిన్ తన ఫ్రెండ్తో కలిసి కొత్తగా సైబర్ సెక్యూరిటీ మీద ఒక కంపెనీ స్టార్టప్ చేసి రన్ చేస్తూ ఉంటుంది. సో చిన్న క్లయింట్స్కి తన వర్క్స్ డెవలప్ చేస్తూ ఉంటుంది అనమాట. సో పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఏమైనా యూజ్ ఉన్నప్పుడు వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటుంది. హీరోయిన్ వాళ్ళ నాన్నగారు రిటైర్డ్ లాయర్ అనమాట. హీరోయిన్ మరియు తన ఫ్రెండ్ స్టార్ట్ చేసిన స్టార్టప్ కంపెనీలో తను ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయడానికి మాత్రం ఏమాత్రం ఒప్పుకోదు. అటువంటి వాళ్ళు ఎంత మనీ ఇచ్చినా కూడా చేయడానికి ఒప్పుకోదు. వాళ్ళని రిటర్న్ పంపించేస్తూ ఉంటుంది. ఒకరోజు అనుకోకుండా ఒక రాంగ్ డోయల్ ద్వారా ఈ గోల్డ్ స్మగ్లింగ్లో పనిచేసే ఒక ఇద్దరు చిల్లర ఎదవాలన్నమాట. వాళ్ళకి హీరోయిన్ నెంబర్ దొరుకుతుంది. తను ఎవరో కూడా తెలీదు. సో బేసిక్గా ఫోన్ చేసి కొంచెం వల్గర్గా మాట్లాడుతూ తనని ఏడిపిస్తూ ఉంటారు అప్పుడప్పుడు ఫోన్ చేసి. సో తను ఎన్ని నెంబర్ బ్లాక్ చేసినా కూడా వాడు వేరే నెంబర్ నుంచి కాల్ చేస్తూ ఉండేవాడు. ఒకరోజు తనకి ఫోన్ ఫొటోస్ కూడా సెండ్ చేస్తాడు వాట్సాప్లో. ఇంకా వీడి అరాచకం తట్టుకోలేక తను వాళ్ళ నాన్నని తీసుకునేసి పోలీస్ డిపార్ట్మెంట్లో కంప్లైంట్ ఇవ్వడానికి అయితే వెళ్తుంది. ఆ టైంలో వాళ్ళ నాన్న పోలీసులు ఇవన్నీ కేసు నిలబడవు, కోర్టులో సాక్ష్యాలు ఆ ఫోన్ వాడు పెట్టాడని చెప్పి ప్రూవ్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి చెప్పినా కూడా వినకుండా కేసు పెట్టాలని అయితే ప్రొసీడ్ అవుతుంది. అప్పుడు ఆ సిమ్ ఎవరి పేరు మీద ఉందో వాడిని మరియు ఆ ఫోన్తో ఉన్న వాళ్ళ ఫ్రెండ్ని కూడా తీసుకొస్తారనమాట. సో వాళ్ళిద్దరూ వాళ్ళలో ఒకడే హీరోయిన్ కూడా ఫోటోలు పంపిస్తూ ఉంటాడు. సో వాళ్ళందరినీ స్టేషన్లో కొట్టిన తర్వాత ఫోన్ పోయి వారమైంది, ఎవడో తీసుకొని పెడుతున్నాడు, వీళ్ళెవరూ తెలియకుండా మా మీద కంప్లైంట్ ఇస్తారని అయితే చెప్తారు. సో కొంచెం రూడ్గా బిహేవ్ చేస్తున్నందువల్ల పోలీసులు కూడా వాళ్ళని కొడతారు. దాంతో వాళ్ళిద్దరికీ హీరోయిన్ మరియు వాళ్ళ నాన్న మీద కోపం వస్తుంది. సో వాళ్ళిద్దరిలో ఒకడు ఏంటంటే వాళ్ళ నాన్న వర్కింగ్ చేసేటప్పుడు ఒక దొంగతనం కేసులో ఒక 3 సంవత్సరాలు జైలుకి వెళ్ళి ఉంటాడు. అలా వాళ్ళ నాన్నకి ఒకటి పరిచయం అనమాట ఫ్లాష్ బ్యాక్లో. సో ప్రజెంట్ వాడిని చూసి వాళ్ళ కూతురు కూడా చెప్తాడు, వీళ్ళతో వద్దు మనకి, వీళ్ళు చాలా దుర్మార్గులు, ఎంతకైనా తగ్గిస్తారు, వీళ్ళ మీద కేసు వద్దు, మన బడికి మనం వచ్చేద్దాం అయితే చెప్తాడు. సో ఇంకా అక్కడితో హీరోయిన్ కూడా డ్రాప్ అయిపోతుంది. కానీ వాళ్ళని ఊరికే వదిలేయకూడదు అన్న ఆలోచనతో వాళ్ళ ఫోన్ అయితే హ్యాక్ చేస్తుంది. హ్యాక్ చేసి వాళ్ళు చేసే పనులన్నీ చూస్తుంటుంది అనమాట. సో వాళ్ళు ఏంటంటే ఒక స్క్రాప్ బిజినెస్ రన్ చేస్తూ ఉంటారు, దాంతోపాటు గోల్డ్ స్మగ్లింగ్ కూడా చేస్తుంటారు. సో అలా వాళ్ళ ఫోన్ హ్యాక్ చేసి కెమెరా ద్వారా ఫొటోస్ ద్వారా వాళ్ళు చేసే డీటెయిల్స్, వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు ఇవన్నీ రాసుకుంటూ ఉంటుంది. సో ఒకరోజు అనుకోకుండా ఫ్లైట్లో వాళ్ళ మనిషి ఒకడు స్మగ్లింగ్ గోల్డ్ తెస్తున్నాడని తెలిసి ఆ ఇన్ఫర్మేషన్ పోలీసులకు ఇస్తుంది. సో సడన్గా పోలీసులు అక్కడికి వెళ్ళి రైడ్ చేసి వాళ్ళ మనిషిని పట్టుకొని గోల్డ్ని కూడా స్వాధీనం చేసుకుంటారు. ఇలా ఒక 2-3 ఇన్సిడెంట్స్లో పోలీసులకు హెల్ప్ చేస్తుంది అనమాట. సో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎలా లీక్ అవుతుందని అయితే అర్థం కాదు ఆ నలుగురు వ్యక్తులకి. సో ఫైనల్గా పోలీస్ స్టేషన్లో ఉండే ఒక కానిస్టేబుల్ ద్వారా విషయం లీక్ అవుతుంది, మీరు కంప్లైంట్ చేసిన అమ్మాయి మీ ఫోన్ని హ్యాక్ చేసి పోలీసులకి హెల్ప్ చేస్తుందని. సో అప్పుడు ఇంకా దాన్ని వదలకూడదని చెప్పేసి హీరోయిన్ని కిడ్నాప్ చేసి వాళ్ళ నాన్నకు కూడా మెసేజ్ పంపిస్తారు, దమ్ముంటే పట్టుకో అని చెప్పి. సో ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ నాన్న అందరూ కలిసి వెతుకుతుంటే తనని ఒక దూరంగా తీసుకెళ్ళేసి రైలు పట్టాల దగ్గర పెట్టేసి చంపేద్దాం అనుకుంటారు. సో ఇంకా ఆ టైంలో తను కొంచెం మ్యానిపులేట్ చేసి డైవర్ట్ చేసి లాస్ట్కి పోలీసులకి అయితే చిక్కిచ్చేస్తారు వాళ్ళందరినీ. ఇంతటితో మూవీ కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో చెప్పేటప్పటికి మీకు అంత ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. సో మూవీ చూసే అంత ఓపిక లేకపోతే ఇది విని కామ్ అయిపోవచ్చు, లేదా ఒకరోజు చూడాలనుకుంటే ఒకసారి చూడొచ్చు. బేసిక్గా పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏముండవు, ఊరికే టైంపాస్ కోసం అయితే మూవీ చూడొచ్చు అనమాట. సో ఇంకా ఈ రివ్యూ కానీ ఎక్స్ప్లెనేషన్ కానీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేసిన వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మూవీస్, వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.